హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డే 3కి వస్తామండి. డే 3లోని భాగంగా రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యల్లోని మనం టాప్ 15 మోడల్స్ అనేవి చూస్తున్నాము. ఎలాగంటే మనకి త్రిబుల్8లో ఇచ్చిన విధంగా కొన్ని మోడల్స్ ఉంటాయి, అదేవిధంగా హై లెవెల్ బిట్స్ ఉంటాయి, అదేవిధంగా నార్మల్ బిట్స్, సింపుల్ బిట్స్ కూడా ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మ్యాచింగ్స్ కూడా ఉంటాయి. సో ఆ టాప్ 15 మోడల్స్ అనేవి ఈరోజు చూద్దాం. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మర్చిపోతారు మీరు వీడియో చేసిన తర్వాత, కనుక అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, నచ్చిపోతే డిస్లైక్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం. మీరు డిస్లైక్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, లైక్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, బట్ లైక్ ఇస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, సో చాలా స్లోగా చెప్తానండి, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను అనమాట. సో చాలా స్లోగా చెప్తాను, యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను. మళ్ళీ మన వీడియోస్ చూడాలనే విధంగా కూడా నా కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి, ఫైండ్ ద టోటల్ డివైజెస్ ఆఫ్ 10800. 10,800 యొక్క మొత్తం కారణాంకాలు ఎన్ని, దానికి ఉండే కారణాంకాలు ఎన్ని అడుగుతుందన్నమాట. డివైజెస్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే, డివైజెస్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 6 ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 6 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, టోటల్ ఫ్యాక్టర్స్. ఒక చిన్న 6 అనే నెంబర్కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 10,800 అనే నెంబర్కి 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అలానే మీరు ఈ ఒక్క సమ్కి 1 2 3 అలా అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. ఓకేనా? సో దానికంటే అంటే నేను ఒక వండర్ఫుల్ షార్ట్కట్ ఇస్తున్నాను మీకు. చూడండి, ఏం చేయాలంటే ఈ 1,800ని మనం ఫ్యాక్టర్స్ కింద విడగొట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి 10,800ని మనం ఏం చేయాలంటే 108 100. ఓకే, 108 ఏ టేబుల్ పోతుంది మనకి, 36 3s. చూడండి, 3 6 18 1 3 3 9 + 1 10. ఇది 100 అంటే 25 4s అయిపోయింది. సో ఇక్కడ మనకి సమ్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీని ఏం రాయొచ్చండి మనం, 10800ని 4 అంటే 2 స్క్వేర్. ఇక్కడ మనకి 36 నేను రాయొచ్చు అంటే 4 9s అని రాయొచ్చు. నేను రాయొచ్చు 4 9s. ఇక్కడ ఒక 4 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది, కనుక 4 4s 16. 16 నేను రాయొచ్చు 2^4 రాయొచ్చు. ఎందుకంటే 36 మనం 4 × 9 రాయొచ్చు అగైన్. ఇక్కడ ఒక 4 ఉంది, అక్కడ ఒక 4 ఉంది, అంటే ఇది ఒక 2 స్క్వేర్, ఇది ఒక 2 స్క్వేర్, అంటే 2^4. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, అంటే 3^3. నెక్స్ట్ ఇక్కడ 25 అంటే దాని ఏం రాయొచ్చు 5 స్క్వేర్. అంటే ఏం రాసాం మనం, 10,800 అనే నెంబర్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. మీరు మామూలుగా 10,800ని 2 టేబుల్ 3 టేబుల్ 5 టేబుల్ అలా చేసుకుంటూ వస్తుంది, బట్ టైం టేకింగ్. సో ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆ లాజిక్స్ ఫైండ్ చేయాలి, సో సింప్లిఫై చేయాలి. సింప్లిఫైడ్గా చేస్తే మనకి ఈజీగా వస్తుంది. అదే మీరు ఆ డివిజన్ మెథడ్లో చేశారనుకోండి, ఇదంతా అయిపోతుంది, ప్లేస్ ఉండదు, నెక్స్ట్ సమ్స్ చేయడానికి ప్లేస్ ఉండదు, అట్ ద సేమ్ టైం అంటే టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ కావాలంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే, ఏవైతే ఈ పవర్స్ ఉన్నాయో, అంటే ఇచ్చిన నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఏవైతే ఈ పవర్స్ ఉన్నాయో మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేయకూడదు, ప్రతి నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేస్తూ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 ఉంది కదా, 4 + 1 ఎంత, 4 + 1 × 3 + 1 × 2 + 1 ఇలా మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేస్తే మనకి ఫ్యాక్టర్స్ వస్తాయి. దిస్ ఈజ్ ద షార్ట్ కట్. మామూలుగా రెగ్యులర్ మెథడ్లో మీరు చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుంటే 1 ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్ 3 ఫ్యాక్టర్ 4 ఫ్యాక్టర్ 6 ఫ్యాక్టర్ 12 ఫ్యాక్టర్, అంటే ఒక 12 అనే నెంబర్కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాంటి 10,800 నెంబర్స్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్టీ లెవెల్ బిట్స్ అన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐఐటి ప్యాటర్న్ మారింది. సో చాలా డిఫికల్టీ లెవెల్ బిట్స్ అనేది ఈ సంవత్సరం ఇస్తాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలామందికి 80 అబోవ్ మార్క్స్ వచ్చాయి. 80 అబోవ్ మార్క్స్ రావడం వల్ల
సో ఆ సీట్ అలాట్మెంట్ అనేది కొంచెం కష్టమైంది. అంటే ఈవెన్ దో కంప్యూటర్ సాఫ్ట్వేర్ కూడా కొంచెం కష్టమైంది అనమాట. అందుకని ఈ పేపర్ మోడల్ అనేది మార్చేసాడు అనమాట. అందుకనే 40 బిట్స్ ఇచ్చి అందులో హై లెవెల్ పెట్టాడు. లాస్ట్ ఇయర్ 50 బిట్స్ ఇచ్చి ఈజీవి ఇచ్చాడు, అన్నీ ఈజీవే. ఈసారి 40 బిట్స్ ఇచ్చి హై లెవెల్ చేశాడు అనమాట. ఓకే, ఏదేమైనా మీకేం ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ హియర్, యూ డోంట్ ఫియర్. 4 + 1 ఎంత 5, 3 + 1 ఎంత 4, 2 + 1 ఎంత 3, 5 × 4 = 20 × 3, 23 = 60. 60 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే ఆప్షన్ 4. అంటే ఈ 10,800 అనే నెంబర్కి 60 టోటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, అలాగా చాలా నెంబర్స్, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. అలాగే మనకి చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. 60 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది ఈ విధంగా చేయాలి. సో ఈ సమ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సమ్ అర్థమైతే లైక్ చేయండి. ఓకే, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ నెంబర్, ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ నెంబర్. ఈ సంఖ్యను విస్తరణలోని ఒకట్ల స్థానం విలువ కనుక్కోండి. అది తెలుగు మీడియం. ఓకేనా, ఈ సమ్ము చేయాలి అంటే మనకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, అంత టైం అవుతుందన్నమాట. ఎందుకంటే క్యాలిక్యులేటర్లోని మీరు 9/2021 కొట్టండి. సో మనకి ఈఎన్ వస్తుంది. ఈఎన్ అంటే ఏంటంటే మనకి ఆ స్పేస్ అనేది సరిపోదని అర్థమాట. అలాంటప్పుడు ఈ 9/2021 అనేది మీరు ఎవరైనా సరే ఒక పేపర్ మీద నాకు చేసి వాట్సాప్ పంపించండి, నేను 10,000 ఇస్తాను. ఓకేనా, ఎందుకంటే అంత పెద్ద సమ్ అన్నమాట. అది 9 × 9 81, 81 × 9 మనకి 729, 729 × 9 9801, ఇలా చేసుకుంటూ పోవాలి. సో అలా చేసుకుంటూ పోతే టైం అనేది వేస్ట్ అవుతుంది. కనుక చిన్న లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ ప్రకారం చేద్దాం. మనకి ఏంటంటే మొత్తం సంఖ్య అడగలేదు, జస్ట్ యూనిట్స్ ప్లేస్. ఒకట్ల స్థానంలోని ఏంటి వస్తుంది, 1 వస్తుందా, 0 వస్తుందా, 2021 వస్తుందా, 2022 వస్తుందా అని అడిగాడు, అంతే. ఓకే, ఇక్కడ 1 అంటే 1, 9/1 అంటే 9/1. ఓకే, 9² అంటే 81, 9³ అంటే 729. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్లేస్ 1 వచ్చింది, సెకండ్ ప్లేస్లో 9 వచ్చింది, థర్డ్ ప్లేస్లో 1 వచ్చింది, మళ్ళీ ప్లేస్లో 9 వచ్చింది. ఇలా అబ్జర్వ్ చేస్తుంటే సో బాగా అబ్జర్వ్ చేయండి. 1 + 9 10, ఇక్కడ కూడా 1 + 9 10. ఓకేనా, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందంటే, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది, నాకు 10 వచ్చింది. యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చింది. సింపుల్ లాజిక్ చెప్తాను, ఎక్కువ కష్టపడే అవసరం లేదు. 1 + 9 10 అంటే యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చింది. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ యాడ్ చేద్దాం. ఈ 3 నెంబర్స్ యాడ్ చేస్తే 1 + 9 10, 10 + 1 1 వచ్చింది. ఇప్పుడు ఈ 4 యాడ్ చేద్దాం. 1 + 9 10, 10 + 1 11, 11 + 9 20 అంటే మళ్ళీ 0 వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 ప్లేసెస్ యాడ్ చేస్తే 0 వచ్చింది, 3 ప్లేసెస్ యాడ్ చేస్తే 1 వచ్చింది, 4 ప్లేసెస్ వేస్తే 0 వచ్చింది. సింపుల్ లాజిక్ వస్తుంది. 1 ప్లేస్ 0, 2 ప్లేసెస్ 1, 3 ప్లేసెస్ 0, 4 ప్లేసెస్ 1, 5 ప్లేసెస్ 0. అంటే ఆడ్ నెంబర్ మన ప్లేసెస్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది, 0 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ టెంప్స్ మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ యాడ్ చేస్తే 0 వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఏంటంటే మనకి ఇది 2 అంటే మనం 9/1 తీసుకుంటే 2, 9/2 తీసుకుంటే 3, 9/3 తీసుకుంటే 4 అంటే ఈ 1 అనేది దీనికి యాడ్ చేశాను సరిపోతుంది. సో ఇప్పుడు ఈ 1 అనేది దీనికి యాడ్ చేస్తే 2021 + 1 2022 ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ తీసుకుంటే మనకి ఏం రావాలి, 1 రావాలి. కనుక ఆన్సర్ 1. అంతే, సింపుల్. ఆ చిన్న లాజిక్ ఫైండ్ చేయాలి. ఆ లాజిక్ కోసమే మన మ్యాథ్స్. అంతేగాని ఇదంతా చేసుకుంటూ కూర్చోకూడదు. సో చాలామంది 90% ఈ సమ్ వదిలేస్తారు ఇలాంటివి వస్తాయి. బట్ ఆ లాజిక్ ఫైండ్ చేయాలి. ఆ లాజిక్ ఏంటంటే ఇప్పుడు నుండి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. దానికోసమే సో మన గౌరీ స్మార్ట్ ఛానల్. సో అదేవిధంగా ఎక్స్ట్రా స్టడీ లెవెల్ చాలా ఉన్నాయి. సో నేను చాలా ప్రొవైడ్ చేస్తాను మీకు.
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా? సో వన్స్ అగైన్ రిపీటింగ్, 1 నెంబర్ తీసుకుంటే, ఓకేనా, ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే 1 ప్లేస్ తీసుకుంటే 1, 2 ప్లేసెస్ తీసుకుంటే 0. ఓకేనా? చూడండి 0, 3 తీసుకుంటే 1, 4 తీసుకుంటే 0 అలా వస్తుందన్నమాట. అంటే మనం ఈ విధంగా తీసుకుంటే 0, ఈ విధంగా తీసుకుంటే మనకి 1, ఆ విధంగా మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1 అన్నమాట. ఆన్సర్ ఏంటి? 1 ఆన్సర్. సో నెక్స్ట్, ఒకవేళ ఈ లాజిక్ మీకు అర్థం కాలేదని అనుకోండి, జస్ట్ బ్యాక్వర్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వినండి, అర్థమవుద్ది, క్లియర్గా అర్థమవుద్ది. 1.224 బార్, 1.224 బార్. ఓకే, ఎప్పుడైనా సరే ఇలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్లో రాయాలి అంటే, P/Q ఫార్మాట్లో రాయాలి అంటే ఒక షార్ట్కట్ చెప్తాను చూడండి. ముందు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. 1224. ఇప్పుడు ఆ నెంబర్ నుండి ఏదైతే నెంబర్కి మనకి బార్ ఉందో దాని ముందు ఎంతైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. -122 బై, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఏదైతే నెంబర్ ఉందో పాయింట్లు బార్లు అన్నీ తీసి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ రాయండి. పాయింట్లు బార్లు తీసి, ఇక్కడ పాయింట్ తీసాను, బార్ తీసాను, 1224 మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ఏం తీయాలి? ఏదైతే బార్ ఉందో, ఏదైతే నెంబర్కి బార్ ఉందో ఆ ముందున ఎంతైతే ఉందో ఆ నెంబర్ అంతా కూడా తీసేయాలి. సో ఇక్కడ 4 బార్ ముందు 122 ఉంది, సో 122 సబ్ట్రాక్ట్ బై. ఇప్పుడు కిందన 9లు వస్తాయి, 0లు వస్తాయి. సో 9s and 0s విల్ కమ్. ఓకేనా? ఎన్ని 9s వస్తాయి, ఎన్ని 0s వస్తాయో చూద్దాం. ఈ నెంబర్ ఎన్ని నెంబర్స్కి అయితే బార్లు ఉన్నాయో, ఎన్ని నెంబర్లకైతే బార్లు ఉన్నాయో అన్ని 9లు రాయాలి, అన్ని 9s రాయాలి. ఇక్కడ 4 అనే ఒక నెంబర్కి బార్ ఉంది కనుక 19. ఒకవేళ 45 బార్ ఉందనుకోండి, 45 బార్ 99 రాయాలి. ఒకవేళ 4507 ఉందనుకోండి, 457 ఉందనుకోండి, 3 నెంబర్స్ బార్ ఉంది కనుక 3 9s రాయాలి. ఇక్కడ 1 నెంబర్కే బార్ ఉంది కనుక 19. నెక్స్ట్, ఈ బార్కి ఈ పాయింట్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయో, ఈ బార్ అనే నెంబర్కి పాయింట్కి మధ్యలో ఎన్ని అయితే నెంబర్స్ ఉంటాయో అన్ని 0లు రాయాలి, అన్ని 0లు రాయాలి. సో 900. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే మనం ఆన్సర్ వచ్చేస్తాం. ఓకే, 4 - 2 2, 2 - 2 0, 2 - 1 1, 1 బై 900. ఆన్సర్ లేదే, అయ్యో ఆన్సర్ లేదు, వెంటనే అనిపెట్టేస్తాం. 888 ఎగ్జామ్ కదా, కొద్దిగా ఆలోచించుకొని మన ఆప్షన్స్ పెట్టాలన్నమాట. ఓకేనా? ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే నేను చెప్పిన షార్ట్కట్ చేస్తారు, చెప్పిన షార్ట్కట్ చేసిన తర్వాత ఏంటంటే అది వచ్చింది కానీ ఆప్షన్స్లో ఎక్కడా లేదు, నన్ను పెట్టేస్తారు. కాదు, అలా చేయకూడదు. అది సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఆర్ రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ సింప్లెస్ట్ ఫామ్. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా కనిష్ట రూపంలో ఉండాలి. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా కనిష్ట రూపంలో ఉండాలి. అంటే ఇక్కడ 2 టేబుల్తో పోతుందంట. 2 5s 2 5s 2 1s 2 4s 8, 2 5s 2 0s. ఆన్సర్ 551/450. సో ఉంది ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉంది. జస్ట్ మీరు ఇది చూడకుండా అక్కడ చూస్తారు, ఆప్షన్ బుబ్లింగ్ చేస్తారు. రాంగ్ ఆన్సర్, 1 మార్క్ పాయింట్. కనుక ఇలాంటి లాజికల్ ఇస్తాడు. ఇందులో కూడా ఆప్షన్స్లో కూడా లాజికల్ ఇస్తారా, నన్ను ఇస్తారు. మనకు ఆన్సర్ వచ్చింది లేదు, నన్ను నెట్టేస్తాం. అంటే తొందర. సో అంటే అందరికన్నా ముందు చేయాలి, అన్ని బిట్స్ చేయాలి అనే చిన్న తొందరలో ఆన్సర్ నన్ను పెడతాం. కానీ మనం ఆన్సర్ చేసాం, చాలా కష్టపడ్డాం. కానీ లాస్ట్లో ఒక్క చిన్న స్టెప్ మనం ముందుకెళ్తే అయిపోద్దాం. ఓకే, నెక్స్ట్ 100√10⁻10⁻10. ఓకే, సో చూడండి ఇది మనకి 100 అన్నాడు అంటే ఇలా రాసుకోవాలి. దీని ఏం రాయచ్చు మనం? 10⁻10⁻10 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/100. అందరికి అర్థమైందా? ఎందుకంటే 100 రూట్ అన్నాడు. 100 రూట్ అంటే ఏంటి? సో స్క్వేర్ రూట్లో 100 పెట్టాలన్నమాట.
సో 100√10 హోల్ టు ది పవర్ ఆఫ్ 100. వాడు ఏదైతే విధంగా ఇచ్చాడో అదే విధంగా మనం బ్రాకెట్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు 1/100 మనం ఏం రాయాలి? 1/10². ఏం రాయాలి? 1/10². కింద ఉన్న 10² పైకి వెళ్తే 10⁻². ఏమవుద్ది? 10⁻². సో 10⁻10 ఇంటూ 10⁻². ఎందుకంటే a⁻m ఇంటూ n, a⁻m హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ a⁻m ఇంటూ n. అది ఫార్ములా చిన్నప్పుడు నేర్చుకున్నాం. a⁻m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a⁻m ఇంటూ n. ఆ ఫార్ములాలో తెచ్చుకోవాలి. a⁻m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁻m ఇంటూ n. ఓకే, ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి యాడెడ్. a⁻m ఇంటూ a⁻n, a⁻m ప్లస్ n, a⁻m ప్లస్ n అంటే ఏమవుద్ది? 10⁻10⁻2 దట్ ఈస్ ఈక్వల్ టు 10⁻10⁻8. ఇది మన ఆన్సర్. సో 10⁻10⁻8 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో? సెకండ్ ఆప్షన్. ఈ బిట్ వస్తే ఇంకా చూడగానే మనం చేయలేని రోజు వదిలేస్తారు. బట్ లాజికల్గా ఆలోచించాలి, ఆ చిన్న చిన్న బేసిక్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రాషనల్ నెంబర్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇర్రాషనల్ నెంబర్? ఈ బిట్ ఇస్తే ఒకవేళ త్రిబుల్80లో 99% స్టూడెంట్స్ బోత్ పెడతారు. ఈ బిట్ ఇస్తే త్రిబుల్80లో 99% స్టూడెంట్స్ ఏం పెడతారు? బోత్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పై అనేది ఇర్రాషనల్ నెంబర్ అని తెలుసు. 22/7 వాళ్ళు మెన్సురేషన్లో పై వాల్యూ వేస్తారు కదా, పై ఈజ్ ఈక్వల్ 22/7 అని రాసుకుంటారు కదా, అంటే రెండు ఈక్వల్ అని అనుకుంటారు అన్నమాట. ఇది కూడా ఇర్రాషనల్ నెంబర్ అనుకుంటారు. రెండు ఈక్వల్ అనుకొని వెంటనే బోత్ అని పెడతారు. కానీ కాదు, ఇది p/q ఫామ్లో ఉంది కనుక ఇది రేషనల్ నెంబర్. ఆ విధంగా లాజికల్గా ఆలోచించాలి. p/q ఫామ్లో ఉంది కనుక ఇది రేషనల్ నెంబర్, కనుక ఒక్క పై మాత్రమే ఇర్రాషనల్ నెంబర్, కనుక ఆన్సర్ పై ఇస్తా ఆన్సర్. ఓకేనా? సో ఇవి డిఫికల్ట్ లెవెల్ బిట్స్ మాట. ఇప్పుడు నేను మీకు త్రిబుల్80కి ఏ విధంగా వస్తున్నాయో ఆ మ్యాచింగ్ అవని, లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ అవని, లేదంటే ఏవైతే మనకి ఎస్సర్షన్ రీజనింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఐఐటి మోడల్స్ ఏ విధంగా ఇస్తున్నాడో ఆ విధంగా ఒక 5 బిట్స్ చూద్దాం. 6th వన్, లాగ్ 2021 బేస్ 2021 మ్యాచింగ్ ఇచ్చాడు. యాక్చువల్గా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి 2021 ఇచ్చేవి ఒక 2-3 బిట్స్ ఉంటాయి మనకి ఈ ఇయర్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 2021 ఉన్న బిట్స్ అనేవి మనకి ఒక 2-3 బిట్స్ ఉంటాయి, ఎందుకంటే మోడల్ పేపర్లో ఇచ్చాడు కనుక. ఓకేనా? ఇవి ఏంటంటే లాజికల్ ప్రకారం చేసాడు, అంతేగాని ప్రాబ్లం మనం చేయడానికి అవసరం లేదు. చూడండి, ఈజీగా చెప్తాను. లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక 1Q. ఆప్షన్స్లో 1Q ఎక్కడ ఉంది? ఇది ఉంది. నన్ను కూడా ఉంది. నన్ను ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎక్కడ లేదనుకోండి అప్పుడు అది పెట్టేయచ్చు. నెక్స్ట్, log 1 any to the base is 0 అంటే 3p. సో ఇది కూడా ఉంది. సో 1Q 3p ఆటోమేటిక్గా 2 అనేది R అవుతుంది. సో ఇది ఆన్సర్. అంటే లాగ్ 2021 బేస్ 1 నాట్ డిఫైన్డ్. బేస్ 1కి లాగ్ ఎప్పుడు కూడా డిఫైన్ అవ్వదు కనుక నాట్ డిఫైన్ అయిపోయింది. సో ఆప్షన్ థర్డ్ ఆప్షన్. అంత ఈజీగా చేయొచ్చు. అంటే 2021 ఉందని అమ్మో అని భయపడ అవసరం లేదు. మనకి లాజిక్ తెలుసు, అదేవిధంగా కాన్సెప్ట్ తెలుసు. ఆల్రెడీ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం కనుక. ఓకే, నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఈ క్రింద దానిలోని ఏది సత్యము? ఎవ్రీ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్. సో ఇది రాంగ్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అనేది కరెక్ట్, ఎందుకంటే మనకి అది ఫండమెంటల్ థియరం. సో మనకి 10th క్లాస్లోనే ఫండమెంటల్ థియరం కనుక ఫస్ట్ వన్ రాంగ్, ఆటోమేటిక్గా ఫస్ట్ వన్ రాంగ్. సో రెండో చెక్ చేద్దాం. తెలుగు మీడియం. ప్రతి సంఖ్య ప్రధాన కారణాంకాలుగా రాయొచ్చు. ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాలుగా రాయొచ్చు కాదు. మనకి 10th క్లాస్లోనే అంకగణిత సిద్ధాంతం ఉంది ఫస్ట్ లెసన్లో. ఏమని? ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల సంఖ్య లబ్ధంగా రాయొచ్చు. అది కరెక్ట్. సో ప్రతి సంఖ్య కాదు, ప్రతి సంయుక్త సంఖ్య కనుక ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్, ఇఫ్ p is a prime and if divides p² then it divides p also. p అనేది ప్రధాన సంఖ్య అయ్యి p అనేది p² భాగిస్తే అది pని కూడా భాగిస్తుంది. అది ఏం చేస్తుంది? pని కూడా భాగిస్తుంది. సో ఇది కరెక్టే. సో ఎందుకంటే మనకి √2, √3, √5 సో ఆ సమ్స్ చేసినప్పుడు ఇది వస్తుంది అన్నమాట. p అనేది ప్రధాన సంఖ్య అయ్యి అది p² భాగిస్తే pని కూడా భాగిస్తుంది. సో ఇది కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ? అంటే దీంట్లో మనకి ఏది సత్యము? రెండోది సత్యం కనుక సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ రూట్ 5 దెన్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఒక సమ్ మాట. ఎలాగొస్తుంది మనకి 1/x 2 మైనస్ రూట్ 5 అవుతుంది. రెండు యాడ్ చేస్తే రూట్ 5 క్యాన్సిల్ అవుతుంది. 2 + 2 4. సో ఇది కరెక్టే. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ రూట్ b దెన్ 1/x ఈజ్ ఈక్వల్ టు a మైనస్ రూట్ b. అంతే కదా, ఇది యూజ్ చేసే కదా వచ్చింది. ఇది కూడా కరెక్టే. ఇది దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. కనుక అప్పుడు ఏం రాస్తాం మనం? బోత్ ఆర్ కరెక్ట్ అండ్ వన్ ఈజ్ సపోర్టెడ్. బోత్ ఆర్ రాంగ్ మనం ఒకటోది రైట్ రెండోది అవ్వలేదు మనకి. ఒకటోది రాంగ్ రెండోది రైట్ కూడా అవ్వలేదు. అంటే బోత్ ఆర్ కరెక్ట్ అండ్ 1 ఈజ్ సపోర్టింగ్ టు 2 ఈజ్ సపోర్టింగ్ టు 1. 2 ఈజ్ సపోర్టింగ్ టు 1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఈ క్రింద వన్లోని ఏది అసత్యము చూద్దాం. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ 4 ఈజ్ క్యూబ్ రూట్ 2. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఒక రేషనల్ నెంబర్ అవ్వాలి. అదే రేషనలైజింగ్ ఫ్యాక్టర్. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే అకర్ణీయ కారణాంకము. అంటే మనం ఏదైనా ఒక ఏదైనా కారణీయ సంఖ్య ఉందనుకోండి, దాన్ని అకర్ణీయ సంఖ్య చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇర్రేషనల్ నెంబర్ టు మేక్ ఇర్రేషనల్ నెంబర్ ఇంటూ రేషనల్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏదైనా మనకి ఇర్రేషనల్ నెంబర్ ఉంటే ఆ ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్గా చేయడమే మన యొక్క కర్తవ్యం. దాన్నే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటారు. సో ఇప్పుడు క్యూబ్ రూట్ 4 ఇంటూ క్యూబ్ రూట్ 2 ఈ రెండు మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వస్తే దట్ ఈస్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్. కరెక్ట్ అన్నమాట. క్యూబ్ రూట్ 2 ఇంటూ క్యూబ్ రూట్ 2 అంటే ఎంత? క్యూబ్ రూట్ 8. క్యూబ్ రూట్ 8 అంటే 2 క్యూబ్. సో 3 క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ 2. కనుక ఇది కరెక్ట్. అన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. కనుక మనం ఇది కరెక్ట్, ఇది ఫాల్స్ కాదు. నెక్స్ట్, రూట్ 8 ఇంటూ రూట్ 2 రూట్ 16 అంటే 4. అది కూడా కరెక్టే. అటు ఫాల్స్ అడిగాడు. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 10 ఈజ్ రూట్ 10. అవును, రూట్ 10 ఇంటూ రూట్ 10 ఎంత? రూట్ 100 అంటే 10. సో ఇది కూడా కరెక్టే. 3 కరెక్ట్ అయినప్పుడు మన ఆన్సర్ ఆటోమేటిక్గా 4 ఆప్షన్. ఇంక చేయకూడదు అది. ఎందుకంటే మనం పక్కా ఒకటోది రెండోది మూడోది 3 చేసాం, మళ్ళీ 4వ చేసి మనం టైం వేస్ట్ చేయకూడదు. చెప్తున్నాను చూడండి, IIITలో టైం సేవింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీడియో కనుక ఇది మీకు ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వీడియో కనుక మీకు టెక్నిక్స్ చెప్తున్నాను ఇక్కడే. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 3 ఆప్షన్స్ చేసిన తర్వాత మీరు 3 ఆప్షన్స్ మీ ఆన్సర్ రాకపోయినట్లయితే 4th ఆప్షన్ చేయొద్దు. అదే మీ ఆన్సర్. ఇంక వేరే ఆప్షన్స్ లేవు కదా. 5వ ఆప్షన్, 6వ ఆప్షన్, 7వ ఆప్షన్ లేవు కదా. సో ఫస్ట్ ఆప్షన్ చేశారు, టైం వేస్ట్ చేసుకున్నారు. 2 ఆప్షన్ చేశారు, టైం వేస్ట్ చేసుకున్నారు. 3 ఆప్షన్ చేశారు, టైం వేస్ట్ చేసుకున్నారు. ఇంకా 4 ఆప్షన్ ఎందుకు చేయాలి? మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఆ 3 అవ్వలేదంటే 4వది కదా రైట్ ఆన్సర్. ఇప్పుడు రాముడు 4 ఇంట్లో ఉంటాడు. ఫస్ట్ 3 ఇళ్ళలో లేదంటే ఎందులో ఉంటాడు? 4 ఇంట్లో ఉంటాడు. కంపల్సరీగా ఉండాలి ఆ ఇంట్లో. కనుక సో మన ఆన్సర్ 4th ఆప్షన్. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్యూబ్ రూట్ ఈజ్ క్యూబ్ రూట్ 5. క్యూబ్ రూట్ 15 మనం చేయలేం. అది ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ అన్నమాట. అది నెక్స్ట్, మళ్ళీ మ్యాచింగ్. HCF ఆఫ్ 2021-2022. Any 2 consecutive numbers HCF is 1. HCF is 1. LCM of 2, 4, 6, 8. దీనికి మళ్ళీ ఇలా టేబుల్ వేసి చేసేవద్దు. సింపుల్ షార్ట్గా చెప్తాను చూడండి. ముందు ఇందులో ఏదైతే మనకి ఎల్సిఎంలో ఒక 4 or 5 or 6 నెంబర్స్ ఇచ్చారనుకోండి, అందులో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో ఆ హైయెస్ట్ నెంబర్ టేబుల్ మీరు తెలుసుకోవాలి. ఇందులో హైయెస్ట్ నెంబర్ 8. 8 ones are 8. ఇప్పుడు ఈ 8 అనేది 2 టేబుల్ ఉంది, 4 టేబుల్ ఉంది, కానీ 6 టేబుల్ లేదు. కనుక 8 అనేది ఎల్సిఎం కాదు. 8 టేబుల్లో నెక్స్ట్ 8 2s are 16. ఇప్పుడు 16 అనేది 2 టేబుల్ ఉంది, 4 టేబుల్ ఉంది, కానీ 6 టేబుల్ లేదు. కనుక 16 కూడా ఎల్సిఎం కాదు. 8 టేబుల్లో నెక్స్ట్ 8 3s are 24. ఇప్పుడు 24 అనేది 2 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో ఉంది, 6 టేబుల్లో ఉంది, 8 టేబుల్లో కూడా ఉంది. సో అన్నిట్లో ఉంది కనుక అదే లీస్ట్ కనుక దట్ ఈస్ ద ఎల్సిఎం. సో ఆన్సర్ 24. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. ఆటోమేటిక్గా 2 ఆన్సర్స్ వస్తాయి, ఇంకా మీరు చెయ్యొద్దు. 3వది మీరు చేయొద్దు. 2 ఆన్సర్స్ మీరు కరెక్ట్గా వచ్చినప్పుడు 3వది ఆన్సర్ 4 అవుతుంది. ఓకేనా? కావాలండి ఇంటికి వచ్చి చేసుకోండి. టైం ఉంటుంది, బోల్ టైం ఉంటుంది, కానీ ఎగ్జామ్లో టైం ఉండదు. ఓకేనా? 2 ఆప్షన్స్ మీకు ఆల్రెడీ వచ్చేసిన తర్వాత మ్యాచింగ్లో 3 ఆప్షన్ చేయొద్దు. ఎందుకంటే మిగిలింది అదే ఆన్సర్ అవుతుంది. అదొక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేద్దాం, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు బోల్ టైం ఉంది కనుక ప్రిపేర్ అవుతున్నాం కనుక ఇప్పుడు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. 1 అవుతుంది, 3 అవుతుంది, 5 అవుతుంది, 15 అవుతుంది. 4 ఫ్యాక్టర్స్. సో అన్నమాట. అంటే మనకేంటి 1B 2C 3A, 1B 2C 3A సెకండ్ ఆన్సర్. సో ఈ విధంగా మాట మనకి
888 ఇచ్చిన మోడల్స్ అన్నమాట. ఇంకొక 5 మోడల్స్ చెప్తాను. ఆ 5 మోడల్స్ తర్వాత ఈరోజు వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. రేపు మనకి సెట్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాదాపు నేను ఒక 1 అవర్ అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఆ 1 అవర్ ఏంటంటే సెట్స్లో ఎంతైతే కాన్సెప్ట్ ఉందో అంతా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను చూడండి. చాలామంది సార్ డిలీటెడ్ సిలబస్ ఉంటుందా అని చాలామంది అంటున్నారు. మీకు 888 సీట్ రావాలంటే మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఆ సిలబస్ ఆఫ్ సిలబస్ అయితే ఏంటి, ఫుల్ సిలబస్ అయితే మీకెందుకు, మీరు మొత్తం నేర్చుకున్నారనుకోండి అది మీకు రేపొద్దున 888 జాయిన్ అయిన తర్వాత అక్కడ యూజ్ అవుతుంది. నేర్చుకున్నది ఎప్పుడు కూడా పోదు. ఓకేనా. మ్యాథమెటిక్స్ అయితే మటుకు నేను అయితే చెప్తున్నాను 100% అంతా ఉంటుంది. నో డిలీటెడ్ సిలబస్. ఎందుకంటే మనకి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏం డిలీట్ చేశాడు చెప్పండి. ఎక్సర్సైజ్ డిలీట్ చేశాడు, కాన్సెప్ట్ డిలీట్ చేశాడా? ఎక్కడైనా చెప్పాడా కాన్సెప్ట్ డిలీట్ చేశానని? లేదే. కనుక ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్ అంతా చదవండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కూడా వాడు ఏదైతే సిలబస్ ఇచ్చాడో అదే చదవండి. దాన్ని ఎలాబొరేట్గా చదవండి, దాన్ని ఎక్కువ చదవండి. ఎందుకంటే చిన్న కాన్సెప్ట్ యూజ్ చేసుకుని వాడు పెద్ద లెక్కేస్తాడు, లేదంటే పెద్ద బిట్ ఇస్తాడు. మీరు ఏంటంటే ఆ చిన్న కాన్సెప్టే చదివితే ఈ పెద్ద బిట్ అనేది పోతుంది. అందుకే చిన్న కాన్సెప్ట్ ఉన్నది దాన్ని ఎలాబొరేట్గా చదవండి. సో ఆ విధంగా చేయండి. సో రెడ్యూస్ సిలబస్ చదవండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బట్ దాన్ని ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత ఎక్కువ నేర్చుకోండి. మరి ఎలా నేర్చుకోవాల్సా అంటే బోల్డ్ బుక్స్ ఉంటాయి. సో మీకు మార్కెట్లో ఆ బుక్స్ అన్నీ కొనండి. బుక్స్ అన్నీ కొని సో మీరు 1 by 1 అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ 5 మోడల్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని లాజికల్ బిట్స్, అదేవిధంగా సింపుల్, మీడియం, హై లెవెల్ బిట్స్ అన్నాను కదా, అవి కొన్ని చూద్దాం. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు √27 అండ్ b ఈజ్ ఈక్వల్ టు √3 దెన్ a/b. సో జనరల్గా ఇలాంటి సమస్య ఏంటంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇది ఇర్రేషనల్ నెంబర్, ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఇంకో ఇర్రేషనల్ నెంబర్తో డివైడ్ చేస్తే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది అని ఒక ప్రాపర్టీ యూజ్ చేసుకుని చేస్తారు. కానీ అది ప్రాపర్టీ అలా కాదు. ద డివిజన్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి అన్ ఇర్రేషనల్ నెంబర్. అది కరెక్ట్ ప్రాపర్టీ. ఓకేనా. అంటే ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలని రూల్ లేదు. రేషనల్ నెంబర్ అవ్వచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అవ్వచ్చు, దాని మీనింగ్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి √27ని 3తో డివైడ్ చేస్తే 3 1s 3 9s అంటే మనకు √9 వస్తుంది. √9 అంటే 3. సో 3ని 1తో డివైడ్ చేయొచ్చు. కనుక 3/1 అంటే రేషనల్ నెంబర్. 99% స్టూడెంట్స్ రేషనల్ నెంబర్ పెడతారు. సో ఆ చిన్న కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ లైస్ బిట్వీన్ -2/5 అండ్ -1/5. సో -2/5కి -1/5కి ఈ కింద వాటిలో ఏది ఉండదు. ఇలాంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు మీ దగ్గర ఉన్న పెన్నుతో, రెడ్ పెన్ తీసుకెళ్ళండి పర్లేదు, మీ క్వశ్చన్ పేపర్ మీదే కనుక మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కనుక రెడ్ పెన్తో ఇక్కడ నాట్ కింద అండర్లైన్ చేసుకోండి. అలాంటి నాట్ అనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాట్ కింద అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మనం తొందరలో టైం ఫాస్ట్గా చేయాలని తొందరలో ఏం చేస్తారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లైస్ బిట్వీన్ అది నాట్ మర్చిపోతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లైస్ బిట్వీన్. సో లైస్ బిట్వీన్ అంటే -2/5 -1/5 -1/4. సో రెండింటి మధ్య ఉంది కదా -1/4. ఎందుకంటే ఇది -5తో డివైడ్ చేస్తే -0.4, ఇది 0.2, 0.4, 0.2, 0.25. సో మధ్యలో ఉంది కదా అని ఆన్సర్ పెట్టేస్తామన్నమాట. సో అలా కనుక ఇక్కడ రెడ్ పెన్తో కానీ బ్లూ పెన్తో కానీ నాట్ కింద అండర్లైన్ చేసుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ లైస్ బిట్వీన్ మాట. ఇప్పుడు దీనికి ఏ విధంగా షార్ట్కట్లో చేయాలో చూద్దాం. నేనేం చేస్తానంటే అన్ని డినామినేటర్స్ని 20 చేస్తాను. ఎందుకంటే అన్నీ కూడా 20 టేబుల్ ఉన్నాయి చూడండి. 5 టేబుల్ 20 అనేది 5 టేబుల్ ఉంది, 4 టేబుల్ ఉంది, 20 టేబుల్ ఉంది, 10 టేబుల్ ఉంది. కనుక 20 అనేది నేను చెప్పాను కదా ఎల్సిఎం, హైయెస్ట్ నెంబర్ తీసుకుంటున్నా. హైయెస్ట్ నెంబర్ యొక్క టేబుల్ ఏదైతే ఉంటుందో అదే ఎల్సిఎం. అంత ఈజీగా చేస్తాను. ఓకే, 20 కావాలంటే ఏం చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి. 4 2s 8, 4 5s 20, 4 1s 4, 4 5s 20. అంటే ఇప్పుడు మనకి ఈ రెండు నెంబర్ల మధ్యలో ఉండకూడదు, ఆ రెండు నెంబర్ల మధ్యలో ఉండకూడదు అన్నమాట. ఓకేనా. ఇది 20 రావాలంటే ఏం చేయాలి? మనం 5తో మల్టిప్లై చేయాలి. సో -5/20. చూడండి -5/20 ఉందా? -4/20, -5/20, -6/20, -7 అంటే ఉంది, ఈ నెంబర్ ఉంది. కనుక ఇది మన ఆన్సర్ కాదు. -7/20 ఉంది కదా, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. -6/20 ఇది కూడా ఉంది కదా. -4, -5, -6, -7, -8 ఉంది కదా. అంటే ఫస్ట్ నెంబర్ ఉంది, సెకండ్ నెంబర్ ఉంది, థర్డ్ నెంబర్ ఉంది. ఇంకా చూడవసరం లేదు, చేయవసరం లేదు. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా చూడవసరం లేదు, చేయవసరం లేదు. దట్ ఈస్ ద ఆన్సర్ రైట్.
సార్ మరి -7/20 ఉంది కదా సార్, ఇది -7/20 కదా, -7/10 అది, -7/10. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -14/20. -14/20 ఎక్కడ ఉంది ఆ రెండు మధ్యలో, ఇంకా -9/20 -10/20 అలా ఇంకా వెనక్కి వెళ్ళాలి, ఆ రెండు మధ్యలో లేదన్నమాట. సో అలాగా చేయాలన్నమాట. నెక్స్ట్, ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 36, SF is 2, one number is 8 and find the other number. రెండు సంఖ్యల కాసాగు 36, గాసాబా 22, అందులో ఒక సంఖ్య 8 అయితే ఇంకో సంఖ్యను కనుక్కోండి. మీకు ఒక ఫార్ములా ఉంది చూడండి, A into B is equal to LCM into HCF. ఏంటి ఫార్ములా, A into B is equal to LCM into HCF. సో A ఎంత ఇచ్చాడు 8 into B, LCM ఎంత 36, HCF ఎంత 2. సో B is equal to 36 into 2/8. 8 1s are 8, 2 1s are 2, 2 4s are 8, 4 1s are 4, 4 9s are 36. So answer 9. Next, 3/7 is equal to dash. అంటే 3ని 7తో డివైడ్ చేయాలి, 3ని 7తో డివైడ్ చేయాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, 7తో డివైడ్ చేసినప్పుడు మీకు ఒక షార్ట్కట్ చెప్తాను చూడండి. మీకు 1/7 గుర్తుంటే 3/7, 5/7, 9/7, 10/7 ఏదైనా చేసేవచ్చు, చాలా ఈజీ చేయొచ్చు. మీకు ఓన్లీ 1/7 గుర్తుండాలి. 1/7 గుర్తుంటే మీరు 9/7 ఏదైనా చేసేవచ్చు అన్నమాట. అది ఎలాగో చెప్తాను చూడండి. 1/7 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 0.7 1s are 7, 7 2s are 14, 14 2s are 28, 28 2s are 56 plus 1. Without dividing, if you remember this value, you can do very easily. ఎలాగా 7 1s are 7, 7 1s are 7 ఇక్కడ ఉంది, 7 2s are 14, 14 2s are 28, 28 2s are 56. కానీ ఇంకొక +1 యాడ్ చేయాలి, ఎందుకంటే మనకు ఆన్సర్ రావట్లేదు, అందుకని +1 యాడ్ చేస్తున్నాను, 57. ఈ వాల్యూ గుర్తుంటే మీకు 3/7, 5/7, 9/7 ఏది ఇచ్చినా సరే చేయొచ్చు. ఎలా సార్, ఓకే అది కూడా చెప్తాను. 3/7 అంటే మనకి 30 అవుతుంది, పాయింట్ పెట్టుకుని అవుతుంది 30. 7 4s are 28. అంటే ఇప్పుడు దీంట్లో 4 వచ్చింది అంటే 4 2 8 5 7 ఈ 1 ఇక్కడ వస్తుంది మేడం. ఆన్సర్ 4 2 8 5 7 1 బార్, ఇవన్నీ బార్లు వస్తాయి. ఆన్సర్ ఏంటి 0.428751 బార్ ఇది మాట. ఒకవేళ మీకు 5/7 కావాలనుకోండి, 5/7 అంటే 50, పక్కన ఏం పెట్టుకుంటాం 50. 50 అంటే 7 7s are 49. అప్పుడు ఏం వస్తుంది తెలుసా, ఇది స్టార్టింగ్ నెంబర్ 7 1 4 2 8 5 బార్. ఒకవేళ 2/7 కావాలనుకోండి, ఓకేనా, 2 అంటే 20, 7 2s are 14 అంటే 2తో స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మనకేమవుతుంది 2 8 5 7 1 4 బార్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే ఆన్సర్ ఏంటి మనకి ఫస్ట్ వన్, ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 20,677. ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 20,677. ఇలాంటి సమ్స్ ఇస్తే మీరు డివిజన్ ఉంది కదా అది చేయకూడదు. సో యూ డోంట్ డూ లైక్ దట్, ఓకేనా. ఎందుకంటే మనం రాబోయేది AAA ఎగ్జామ్. సో ఎందుకంటే టైం సేవ్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ రాయాలి, ఇన్ టైంలోనే యాక్యురసీగా కరెక్ట్ ఆన్సర్ రాయాలి, ఓకేనా. మరి ఇలాంటి సమ్ ఇస్తే ఎలా సార్, నేనైతే ఇలాంటి సమ్ ఇస్తే 4 ఆప్షన్స్ చూసుకుంటాను, వెంటనే పెట్టేస్తాను. సో 4 ఆప్షన్స్ చూశాను, ఆన్సర్ కాదు, ఇది కాదు ఆన్సర్. చూడాలి, కొంచెం లాజికల్గా చూడాలి, ఇది ఆన్సర్ ఏంటిది, అది ఆన్సర్. సో చూసిన ఆన్సర్ ఎలా పెట్టారు సార్. సో 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేశాను, అలాగా జస్ట్ కళ్ళతో అబ్జర్వ్ చేశాను, ఆన్సర్ ఇది అని తెలిసింది. ఎలా చెప్తాను చూడండి. సెకండ్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అంటే 3 9s are 27, 27 1s are 27. సో యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది. సో మనకి ఇచ్చిన దాంట్లో కూడా యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది కనుక అదే ఆన్సర్ రైట్. మిగిలిన వాడు రావు చూడండి. 3 9s are 27, 27 10s are, ఎందుకంటే 0 తీసుకోకూడదు 10, సో 270. సో 0 అనేది యూనిట్స్ ప్లేస్, మనకు 7 రావాలి కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 2 9s are 18, 18 5s are 90. సో 0 వచ్చింది కనుక ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 1 2s are 2, 2 3s are 6, 6 వచ్చింది కనుక మనకి రావాలి 7 కనుక ఇది కూడా రాంగ్. సో ఈ 3 రాంగ్ కనుక ఇదే మనకి రైట్ అన్నమాట. సో అలా చూసుకోవాలన్నమాట. మనకి 4 ఆప్షన్స్లో ఈజీగా యూనిట్స్ ప్లేస్ మనం చెక్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు అన్నమాట.
ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకి చెప్తానమాట. ఒకవేళ మీకు నన్ను ఇచ్చాడంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ 2 ఆప్షన్స్కి యూనిట్స్ ప్లేస్ 7 వచ్చిందంటే అప్పుడు ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి. ఏదో ఒక నెంబర్ మల్టిప్లై చేయాలి. ఒక నెంబర్ ఆన్సర్ వస్తుందంటే అదే ఆన్సర్, రాలేదంటే ఇంకోటి మల్టిప్లై చేయకూడదు, అదే ఆన్సర్ అనమాట. సో ఏదైనా 2 7 వచ్చిందనుకోండి, ఒకటి చేస్తారు, అది ఆన్సర్ వస్తే అది ఆన్సర్, రాలేదనుకోండి రెండోది ఆన్సర్ ఇంకా చేయొద్దు అనమాట. సో ఆ విధంగా కొంచెం లాజికల్గా రీజనింగ్గా ఆలోచించి మనం చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 888 టాప్ 15 మోడల్స్ అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇంకా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది. ఇంకా మనకి చాలా అంటే కాన్సెప్ట్స్ ఉన్నాయి. రేపు సెట్స్ కాన్సెప్ట్ ఎక్సలెంట్గా చెప్తాను. సో ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ మాట, మీరే ఎక్స్ట్రాడినరీ కామెంట్స్ పెడతారు. సో అంతలా ఉంటుందన్నమాట రేపు సెట్స్ కాన్సెప్ట్ మాట. సో ఈరోజు ఈ వీడియోతో ఇంకా మనం క్లోజ్ చేస్తాం. మీకు టెస్ట్ ఇస్తాను, గ్రాండ్ టెస్ట్, అది రాయండి. కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా గ్రూప్స్లో కూడా పంపిస్తాను. సో టెస్ట్ రాయండి. సో అంతే. సో సైనింగ్ ఆఫ్, గౌరీ స్మార్ట్, బాయ్.